సో, థంబ్‌నెయిల్ జూషిర్రు గదా! 90 డేస్‌లో 9200 సబ్‌స్క్రైబర్స్ సాధించిన అని థంబ్‌నెయిల్ బెట్టిన. చాలామంది ఇది ఫేక్ అనుకుంటుండొచ్చు. ఒక్కసారి నేను స్క్రీన్ షాట్ ఏస్తా విత్ ప్రూఫ్ చూపిస్తా. లాస్ట్ 90 డేస్‌లో నాకు 9233 సబ్‌స్క్రైబర్స్ వచ్చిర్రు ఎగ్జాక్ట్ నంబర్ జెప్పాలంటే. సో, ఈ నంబర్ చూస్తే చాలామందికి 90 డేస్‌లో నువ్వు ఎట్లా సాధించినవు? అంటే యూట్యూబ్‌లో చాలామంది 1000 సబ్‌స్క్రైబర్స్ రానీకనే నెలలు కష్టపడుతుంటారు. వీడియోలు జేస్తుంటారు. బట్ ఇంత ఈజీగా 90 డేస్‌లో ఎట్లా సాధించినావు అనే విషయాల గురించి నేను ఈరోజు క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. విత్ ఆల్ టిప్స్ అనమాట. సో, యూట్యూబ్‌లో మీకు సబ్‌స్క్రైబర్స్ గావాలంటే 2 విధాలుగా సబ్‌స్క్రైబర్స్ వస్తారు. సో, ఒకటి యూట్యూబ్‌లో లాంగ్ ఫార్మ్ వీడియోస్ అంటే ఇప్పుడు నేను చేస్తున్న వీడియోస్ ఏవైతే లాంగ్ ఫార్మ్ వీడియోస్ ఉన్నాయో, ఈ లాంగ్ వీడియోస్ నుంచి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. అండ్ రెండోది ఏంటంటే షార్ట్ వీడియోస్ నుంచి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. మీరు స్క్రోల్ చేస్తారు కదా! ఆ వీడియోస్ నుంచి సబ్‌స్క్రైబర్స్ వస్తారు. సో, ఇక్కడ లాంగ్ ఫార్మ్‌కి, షార్ట్ ఫార్మ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, సో, లాంగ్ ఫార్మ్ వీడియోస్ తీసుకుంటే మీరు లాంగ్ ఫార్మ్‌లో వీడియోస్ చేస్తే, లాంగ్ వీడియోస్ గనక చేస్తే దాంట్లో కనీసం మీకు రీచ్ రావడానికి 6 మంత్స్ పడతది. సో, 6 మంత్స్ ఎందుకు అంటున్నా అంటే, ఈ 6 మంత్స్ లోపల నువ్వు వారంలో ఒక 2 వీడియోలు అప్‌లోడ్ చేసినా, అంటే నెలకు 8 వీడియోస్ అప్‌లోడ్ చేస్తావు. 8 వీడియోస్‌ని 6 మంత్స్ తోటి మల్టిప్లై చేస్తే ఆల్మోస్ట్ 48 వీడియోస్ పెడతావు. సో, ఈ వీడియోస్‌లో అన్నీ నీవి పర్ఫెక్ట్ వీడియోస్ ఉంటాయా? నువ్వు స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ చాలా క్వాలిటీ లెస్ ఉంటాయి. నువ్వు ఏది చెప్తుంటావో నీకే అర్థం కాదు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక 50 వీడియోలు చేసిన తర్వాత నీకు ఎడిటింగ్ ఎట్లా చేయాలో తెలుస్తది. స్క్రిప్టింగ్ ఎట్లా చేయాలో తెలుస్తది. వీడియోలో ఎట్లా మాట్లాడాలో తెలుస్తది. అండ్ హుక్స్ అంటే ఏంటో తెలుస్తది. సో, ఈ 50 వీడియోలు చేసే పీరియడ్‌లో నువ్వు చాలా నేర్చుకుంటావు. సో, ఆ టైంకి ఇంకోటి ఏం జరుగుతదంటే యూట్యూబ్ అల్గారిథమ్‌కి నువ్వు ఎట్లాంటి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నావు, నీ వీడియోస్‌ని జనాలకు రికమెండ్ చేయడం స్టార్ట్ చేస్తుంటది. సో, అప్పుడప్పుడే నీకు వ్యూస్ వస్తుంటాయి. నీ కంటెంట్‌ని ఎవరైతే లైక్ చేస్తారో వాళ్ళ నుంచి నీకు సబ్‌స్క్రైబర్స్ వస్తారు. సో, లాంగ్ ఫార్మ్ నుండి వచ్చిన సబ్‌స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు లాయల్ ఆడియన్స్ ఉంటారు. నిన్ను గుర్తుపడతారు. నీతోటి కనెక్ట్ అయితారనమాట. అండ్ రెండోది వచ్చేసి షార్ట్ ఫార్మ్ నుంచి వచ్చే సబ్‌స్క్రైబర్స్. సో, షార్ట్ ఫార్మ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తారు కదా! మీరు షార్ట్ వీడియోస్ నుంచి మీకు సబ్‌స్క్రైబర్స్ ఈజీగా వస్తారు. యాక్చువల్‌గా చెప్పాలంటే యూట్యూబ్‌లో ఒకప్పుడు చాలా కష్టపడేవాళ్ళు. కానీ యూట్యూబ్‌లో ఇప్పుడు సబ్‌స్క్రైబర్స్ కావాలంటే షార్ట్ వీడియోస్ తోటి ఈజీగా గెయిన్ చేసుకోవచ్చనమాట. నార్మల్‌గా మీరు ఒక 10 నుంచి 20 వీడియోలు పెడితే ఖతం మీకు మంచి రీచ్ వస్తది. మంచి సబ్‌స్క్రైబర్స్ కూడా వచ్చేస్తారు. ఇది ఎట్లా జరుగుతదంటే యూట్యూబ్‌లో మీరు ఎలాంటి షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా, ఒక నార్మల్ వీడియో అప్లోడ్ చేసినా మీకు 1000 వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ఆ 1000 వ్యూస్ తోటి యూట్యూబ్ టెస్ట్ చేస్తారనమాట. ఈ వీడియో వైరల్ ఎళ్తదా? ఈ వీడియో అందరికి నచ్చుతుందా లేదా అని టెస్ట్ చేస్తది. సో, ఆ విధంగా మీరు డైలీ ఒక షార్ట్ వీడియో విత్ 1 మినిట్ కన్నా తక్కువ లెస్ దాన్ టైమ్ ఉన్న ఒక వీడియోని మీరు డైలీ ఒకటి అప్లోడ్ చేయగలిగితే, మీరు ఒక 2 మంత్స్ పాటు ఇట్లా అప్లోడ్ చేయగలిగితే, ఆ 2 మంత్స్‌లో ఒక 2, 3 వీడియోస్ గానీ 1,00,000 గానీ, 2,00,000 గానీ, 3,00,000 గానీ వ్యూస్ ఎళ్తే దాని నుండి మీకు ఈజీగా 2 మంత్స్‌లో 1000 నుండి 2000 సబ్‌స్క్రైబర్స్ ఈజీగా వస్తారనమాట. సో, నేను ఈ 9000 సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేయడానికి ఫాలో చేసిన ఒక 3 స్టెప్స్‌ని మీకు చెప్తా. ఇది గనక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీ వీడియోస్‌లో నాకు తెలిసి డెఫినెట్‌గా మీకు సక్సెస్ వస్తది. సో, ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, మీరు ఒక టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కరెంట్ టాపిక్స్ పైన, ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోస్ చేద్దామని నేను ఒక టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని దానిపైనే వీడియోస్ చేసిన. సో, మీరు ఒకవేళ గేమింగ్ వీడియోస్ చేయాలనుకోరనుకో గేమింగ్ వీడియోస్ చేయండి. లేదంటే ట్రెండింగ్ టాపిక్స్ గానీ చెప్పాలనుకోరనుకో ట్రెండింగ్ టాపిక్స్ గురించి మాట్లాడండి. మీరు టెక్ రిలేటెడ్ చేద్దాం అనుకున్నారనుకో టెక్ రిలేటెడ్ వీడియోసే చేయండి. సో, ఈ విధంగా మీరు కన్సిస్టెంట్‌గా ఒక 50, 60, 70 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీ యూట్యూబ్ అల్గారిథమ్‌కి అర్థమైపోతది. ఓకే, వీడు టెక్ వీడియోస్ పెడతాడు. లేదంటే వీడు ట్రెండింగ్ వీడియోస్ పెడతాడు. సో, నీ వీడియోస్‌ని ఈ ట్రెండింగ్ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో, ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళకి రికమెండ్ చేయడం జరుగుతది. సో, ఎప్పుడైతే మీరు ఒకే టాపిక్ పైన వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తుంటారో యూట్యూబ్ వాళ్ళకి రికమెండ్ చేస్తుంటే మీకు రీచ్ వస్తుంటది. మీకు ఫాలోవర్స్ వస్తుంటారు. సో, ఈ విధంగా మీరు ఎక్కువ సబ్‌స్క్రైబర్స్‌ని అండ్ లాయల్ సబ్‌స్క్రైబర్స్‌ని అండ్ మీ టాపిక్‌ని నచ్చే సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో, ఇది చాలామంది యూట్యూబ్‌లో చెప్తూనే ఉంటారు. బీ కన్సిస్టెంట్ అని. అండ్ కన్సిస్టెన్సీ యొక్క పవర్ చూసినా కాబట్టి నేను చెప్తున్నా. నేను యూట్యూబ్ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అది 1 ఇయర్‌లో ఒక 10 వీడియోలు చేసి ఆపేసి మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేసి అండ్ మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి ఇట్లా చేయడం వల్ల నేను యూట్యూబ్‌లో 4 ఇయర్స్‌లో గెయిన్ కాలేదు. కానీ ఈ 90 డేస్‌లో నేను ఒక మాట తీసుకుని ఏంటంటే ఎవ్రీ డే ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయాలి మినిమమ్ అనుకోని. సో, ఈ విధంగా ఈ 90 డేస్‌లో నేను 90 నుంచి 100 వీడియోస్ వరకు అప్లోడ్ చేసిన. సో, ఈ విధంగా యూట్యూబ్ అనేది నా వీడియోస్‌ని ఎక్కువ మందికి రికమెండ్ చేసి నా వీడియోస్‌ని చాలా వైరల్ చేసింది. సో, దానివల్ల నేను 90 డేస్‌లోనే 9200 సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేసిన. సో, ఈ విధంగా ఈ వీడియోస్‌ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా అప్లోడ్ చేసిన. ఆ వీడియోస్ కూడా నాకు 500 ఫాలోవర్స్ నుండి 13,600 ఫాలోవర్స్ వచ్చారు. అంటే ఆల్మోస్ట్ 13,000 మంది ఫాలోవర్స్‌ని నేను 90 డేస్‌లో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఇంతమందిని గెయిన్ చేసుకున్నా.
అండ్ మూడోదొచ్చేసి వెయిట్ ఫర్ 1 వీడియో. ఇదెందుకు చెప్తున్నా అంటే, నేను స్టార్టింగ్‌లో వీడియోస్ పెట్టేటప్పుడు నాకు 1000 వ్యూస్, 2000 వ్యూస్, 3000 వ్యూసే వస్తుండే అండ్ సబ్స్క్రైబర్స్ కూడా 10, 20, 30 ఇట్లనే వస్తుండే అనమాట. మధ్యలో ఒక వీడియో నాది 1,000,000 వ్యూస్ పోయింది అండ్ వైరల్ అయింది. ఆ వీడియో నుండి నాకు 2200 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో, ఈ విధంగా ఒకే ఒక్క వీడియో తోటి నేను 2200 మంది సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేసినా అంటే మీరు అర్థం చేసుకోర్రి. యూట్యూబ్‌లో 1000 వ్యూస్ వస్తే మానిటైజేషన్‌లో ఒక స్టెప్ కంప్లీట్ చేసినట్టు. సో, ఆ స్టెప్‌ని నేను ఒక వీడియోతో కంప్లీట్ చేసిన. సో, ఈ విధంగా మీరు కూడా ఏంటంటే నేను వీడియోస్ పెడుతున్నా, రీచ్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదని ఆలోచించకుండా ఒక 50 వీడియోలు పెట్టండి. దాంట్లో 1, 2, 3 వీడియోస్ మాత్రం వైరల్ అవుతాయి. సో, నేను ఈ వీడియో 1,000,000 ఎళ్ళే వీడియో ముందు నేను ఒక 30 వీడియోలు పెట్టిన. దాంట్లోకి ఎప్పుడు రీచ్ అంత రాలేదు. కానీ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత నాకు 2,000 మంది ఫాలోవర్స్ ఆ ఒక్క వీడియోతోటి వచ్చారనమాట. సో, ఈ విధంగా మనం ఒక్క వీడియో కోసం వెయిట్ చేయాలా. ఆ వీడియో కోసమే మనం వీడియోస్ చేస్తూ వెళ్ళాలి. మనకు తెలీదు ఏ వీడియో వైరల్ అయితది, ఏ వీడియో వైరల్ కాదని. కొన్ని సార్లు మనం మంచిగా వెళ్తది అనుకునే వీడియో వైరల్ కాదు. మనం మంచిగా ఎళ్ళదు అసలు ఇదేం వీడియో అనుకున్నప్పుడు అది వైరల్ అయితది. సో, అది యూట్యూబ్ అల్గారిథమ్ అండ్ ఆడియన్స్ నచ్చే విధానం ఉంటుంది. సో, ఆ 1 వీడియో కోసం వెయిట్ చేస్తూ మనము కన్సిస్టెంట్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేయాలి. సో, ఈ విధంగా నేను ఈ సింపుల్ 3 స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల ఈరోజు నేను 13,600 ఫాలోవర్స్‌ని గెయిన్ చేసుకొని యూట్యూబ్‌లో 90 డేస్‌లోనే 10,000 సబ్స్క్రైబర్స్‌ని గెయిన్ చేసిన. సో, ఈ విధంగా నా యూట్యూబ్ జర్నీని అయితే కంట్రోల్ చేసిన. సో, ఇలాంటి విషయాల గురించి యూట్యూబ్‌లో ఎట్లా చేయాలి, కమ్యూనికేషన్ ఎట్లా పెంచుకోవాలి అండ్ మన గ్రోత్‌ని ఎట్లా చేసుకోవాలి, ఇట్లా లైఫ్ స్టైల్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. సో, నా వీడియోస్ గానీ, నా కంటెంట్ గానీ మీకు నచ్చితే ఛానల్‌ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.